హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మా లిటిల్ గార్డెన్లోని నల్లేరుతో ఈరోజు పచ్చడి చేస్తానండి. పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే విధానంలో చేసుకోండి. అలాగే నల్లేరు చూస్తున్నారు కదా, చాలా హెల్తీగా ఎంత బాగుందో. ఈ నల్లేరుని మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ ఆకులతో సహా వేసుకోవచ్చండి. నల్లేరుని శుభ్రం చేసుకోవడం కొంచెం ప్రాసెస్, ఎందుకంటే నల్లేరుకి దురద పెట్టే గుణం ఉంటుంది. కాబట్టి చేతులకి చక్కగా గ్లోవ్స్ వేసేసుకొని ఇలా నల్లేరుని చిక్కుడుకాయలు నార తీసినట్టు తీసుకుంటూ కట్ చేసుకుంటూ రావడమే అండి. నల్లేరు అలా నార వస్తుందండి, ఆ నారని తీసేసేయాలి. తీసి మనం ముక్కలు ముక్కలుగా తుంచుకుంటూ పెట్టుకోవడమే. నల్లేరు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి చాలా చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులకి మంచిదని చెప్తారు. కాబట్టి మనం ఈరోజు నల్లేరు పచ్చడి చేసుకుందాం రండి. ఇలా నల్లేరుని ముందుగా శుభ్రం చేసుకుంటున్నాను నేను. మనం చేసుకునే విధానం నేర్చుకోవాలండి. ఎప్పుడు కూడా క్వాంటిటీ అనేది, కొలతలు అనేవి మనుషులు ఎక్కువైనప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, మనుషులు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి. దానికి తగినట్టుగా మనం ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. చేసుకునే విధానం నేర్చుకోవాలి, కానీ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ఆలోచించుకొని చేసుకోవాలి. ఇలా శుభ్రంగా ముక్కలు ముక్కలుగా తీసుకున్న తర్వాత ఆకులు కూడా వేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నల్లేరుని వాటర్తో శుభ్రం చేసుకుందాం. 2 సార్లు బాగా చక్కగా రుద్దుకుంటూ, లైట్గా రుద్దుకుంటూ అలా చక్కగా వాటర్తో కడిగేసుకోవాలండి. ఆకులు కాడలు అన్నీ చక్కగా కడుక్కొని 2 సార్లు పక్కన పెట్టేసుకోవాలి. ఏ వంటలైనా ఆడవాళ్ళు చాలా సులభంగా నేర్చేసుకుంటారు. అలాగే చేసేదానికి కూడా వెనకాడరండి. ఎంత క్వాంటిటీనే చేసేస్తారు. వాళ్ళకు ఉండే గుణమే అది కదా, ఆడవాళ్ళకు ఉండే గుణమే అది. ఓపిక, ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మనం మన పద్ధతిలో అన్ని వంటలు చక్కగా ఆరోగ్యకరంగా చేసుకుని మన పిల్లలకి ఇంటిల్లిపాదికి పెట్టి మనము తింటే ఆరోగ్యం అండి. జంక్ ఫుడ్కి అలాగే బయట కొనే ఫుడ్ వద్దండి. ఇలా చూడండి, పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ కారానికి తగినట్టు మీరు తీసుకోండి. నేను 7 పచ్చిమిర్చి తీసి ముక్కలు చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు టొమాటో, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టి స్టవ్ వెలిగించుకొని ముందుగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అన్నీ వేపుకోవాలండి. ముందుగా 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే కొంచెం ఒక్కసారి అట్లా కలుపుకుని ఆయిల్లో ధనియాలు, జీలకర్ర ఏ రోటి పచ్చళ్ళకైనా చాలా బాగుంటుందండి. మనం చేసుకునే తీరు కొంచెం సిమ్లో పెట్టుకొని ఓపికతో చేసుకోవాలి. హైలో చేస్తే మాడిపోతాయండి. మాడితే పచ్చళ్ళు ఏవి బాగుండవు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే ఇప్పుడు 1 స్పూన్ నువ్వులండి, తెల్ల నువ్వులు వేశాను నేను. తెల్ల నువ్వులు వేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్. అలాగే తెల్ల నువ్వుల్లో మనకు ఐరన్ ఉంటుంది, అలాగే అన్ని విటమిన్స్, మినరల్స్, మనకు ఎక్కువగా కాల్షియం అలా వస్తూ ఉంటుందండి. కాబట్టి నువ్వులు ప్రతి వంటల్లోనూ పచ్చళ్ళల్లో ముఖ్యంగా వాడుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 సార్లు అలా కలిపాక అందులోకి చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుని 1 స్పూను పచ్చిశనగపప్పు వేసాను, 1 స్పూను మినప్పప్పు వేసానండి. ఇవి సపరేట్గా మళ్ళీ అదే ఆయిల్లో వేయించుకోవాలి. 1 స్పూను పల్లీలు, 2 స్పూన్లైనా వేసుకోవచ్చండి. అంటే క్వాంటిటీని బట్టి మనం పెంచుకోవచ్చు ఈ పప్పులు అనేవి. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క స్పూనే తీసుకున్నాను. మీరు ఎక్కువైతే 2-3 స్పూన్లు తీసుకోవచ్చు. ఇలా చక్కగా వేగిపోయాక అన్నీ ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా పచ్చిమిర్చి వేయించుకోవాలండి. అందులో కొంచెం ఓపికతో సిమ్లో పెట్టుకొని చక్కగా మీడియంకి సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయండి పచ్చళ్ళు. మంచి టేస్ట్ వస్తాయి. అందులో పచ్చిమిర్చి కొంచెం హాఫ్ వేగాక టొమాటో ముక్కలు వేసుకోవాలండి. టొమాటో ముక్కలతో పాటు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇలా దాన్ని ఒక్కసారి కలిపి పసుపు కొద్దిగా వేసుకోండి, ఒక 1/4 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఉంటే అలా ఫ్రై అయిపోతూ ఉంటుంది. మనకు పచ్చళ్ళు చేయడం తెలుసండి, కానీ కొత్తగా
నల్లేరుతో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోకి కొంచెం ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసానండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నీ వేసేసుకోవాలి. పళ్ళెంలోకి టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారేదాకా. ఇప్పుడు 1 స్పూన్ నూనె వేసుకొని నల్లేరు ముక్కలు వేసుకోవాలండి. ఆకులు, కాడలు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నల్లేరు ముక్కలు వేగుతూ ఉంటే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పచ్చగా ఉన్నంతసేపు ఆఫ్ చేయకూడదండి, వేయించుకుంటూనే ఉండాలి. చక్కగా మగ్గిపోతాయి నల్లేరు కాడలు, ఇలా అవుతాయండి, గోల్డెన్ కలర్కి వస్తాయి. అప్పుడు ఆఫ్ చేసేసుకొని ఈ పప్పులన్నిటిలోకి కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. అలా అయిన తర్వాత టొమాటోలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి నల్లేరు కాడలు వేసి చివరగా ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేసుకోవాలండి. ఇలా తయారవుతుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడినంతా ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలండి. ఇలా తీసి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి ఆ మిక్సీ జార్లోకి వాటర్ వేసి కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ బాండలు పెట్టి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పోపు గింజలు వేసుకోండి. 2 ఎండుమిర్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను మీడియం సైజ్ వేశాను. పచ్చడి క్వాంటిటీ పెంచుకున్నప్పుడు అన్నీ పెంచుకోవాలి, క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక. ఇలా ఇప్పుడు పచ్చడిని అందులోకి వేసుకోవాలండి. ఎప్పుడు కూడా పచ్చడి 1 నిమిషం వేడిలో మగ్గాలి, అప్పుడు టేస్టీగా ఉంటుంది, అలాగే నిలువ ఉంటుంది కూడా. ఇలా పచ్చడిని ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒకసారి బాగా కలిపి ఇలా కలుపుకోవాలండి. ఆయిల్లో ఉడికిపోవాలి పచ్చడి మొత్తం చక్కగా ఉడికేదాకా. నల్లేరు పచ్చడి కొంచెం ప్రాసెస్ అండి, కాబట్టి కొంచెం ఓపికగా చేసుకోవాలి. కానీ చేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు నిలువ ఉంటుందండి. కొద్దిగా ఇంగువ పొడి వేయండి పైన, ఆ వేడిలో వేసారంటే మగ్గిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి కలిపేసి చక్కగా దింపేసుకోవడమే. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తప్పకుండా ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోలు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇలా పచ్చడిని ఒక కప్పులోకి తీసేసుకోవడమే, మంచిగా నెయ్యితో వేడన్నంతో తినడం.